హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదాగా సమరీతో. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అనదర్ డే ఇన్ మై లైఫ్ వ్లాగ్. అయితే నేనైతే ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నానన్నమాట. మాది చిత్తూరు దగ్గర దామల చెరువు అనే ఊరు. సో ఇప్పుడైతే నేను అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను. సో ఈరోజు అంతా డే ఇన్ మై లైఫ్ ఎలా జరుగుతుంది ఏంటనేది చూపిస్తాను. అండ్ రొటీన్ బోరింగ్గా కాకుండా మా సిస్టర్ది పెళ్లి పనులు జరుగుతున్నాయి అనమాట. ఆ హడావిడి ఇంట్లో ఎలా ఉంటుంది ఏమి అని చెప్పేసి అయితే చూపిస్తాను మీకు. యాక్చువల్గా మేము మా సిస్టర్ పెళ్ళి అంటే ఆడపెళ్ళి వాళ్ళము. మేము మా ముస్లిమ్స్ ఇళ్ళల్లో రొట్టి మలీదా అండ్ పూరన్లు చేస్తాము. ఇటు సైడు అంటే మా ఇళ్ళల్లో ఎన్నో ఇయర్స్గా వస్తున్న ఆచారం అనమాట. బట్ అందరికీ ఇది ఇలా చేస్తారా లేదనేది నాకు తెలియదు. మా సైడ్ అయితే ఇవన్నీ చేసిస్తారు. లైక్ అబ్బాయి వాళ్ళు ఎంత కౌంట్ అడిగితే అంత చేసిస్తారు. పూరన్లు, రొట్టి మలీదా కూడా హల్దీ రసం జరుగుతుంది అనమాట. ఆ రోజు పంచడానికి మలీదా 2 types ఆఫ్ మలీదా చేస్తారు. రొట్టి మలీదా ఒకటి, బియ్యం పిండితో మలీదా ఒకటి. సో నాకైతే చాలా ఇష్టం అవంతా. సో ఆ ప్రాసెస్ అంతా జరుగుతుంది. మీకు నేను ఆ వీడియోస్ అన్నీ కూడా ఆల్రెడీ పోస్ట్ చేస్తుంటే ఒకసారి వెళ్ళి చూడండి. ఒకవేళ పోస్ట్ చేయకపోతే అప్కమింగ్ నేను పోస్ట్ చేస్తాను. వీడియోస్ అన్నీ కూడా ఎలా చేస్తారు ఏంటి, ఇంట్లో హడావిడి ఎలా ఉంది అని చెప్పేసి. అండ్ ఎస్, లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయి అయితే ఒక మంచి టీ అయితే తాగేస్తున్నాము. మమ్మీతో కొంచెం కబుర్లు చెప్పుకుంటూ తాగుతూ ఉన్నా అనమాట. ఇక్కడ మనము రొట్టి మలీదా కోసం అయితే ఈ పప్పడ్స్ ఆరబెట్టారు. అది నెక్స్ట్ వ్లాగ్లో చెప్తాను ఇది దేనికోసము ఎందుకు అని చెప్పి. ఇట్లా ఒక రూమ్లో అయితే బెడ్షీట్, క్లీన్ బెడ్షీట్ వేసేసి మంచిగా ఆరబెట్టేసినారనమాట. అవి బాగా పప్పడ్స్ లాగా అయిపోతే దాన్ని మళ్ళీ డీప్ ఫ్రై చేస్తారు. నెక్స్ట్ వ్లాగ్లో అది కూడా పోస్ట్ చేస్తానండి. ఇక్కడ మేము పూరన్లు చేస్తున్నాము. లాస్ట్ వీడియో మీరు సూపర్ హిట్ చేసినారు కదా, 30,000 వ్యూస్ పైన వచ్చింది. ఐఎమ్ సో హ్యాపీ. అవే ఇక్కడ చేస్తున్నాము. ఇంకా ఎవరైనా చూడకుంటే ప్లీజ్ వెళ్ళి చూసేయండి. మా ఇంట్లో ఇక్కడ పెళ్ళి గోల మొదలైపోయిందనమాట. నా సిస్టర్ పెళ్ళి అని చెప్పేసి మీ అందరికీ చెప్పాను కదా. సో దానికోసం అయితే ఇక్కడ కొన్ని ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి. మళ్ళీ మధ్యలో ఒక టీ బ్రేక్ అయితే తీసుకున్నాము. ఎగ్జాక్ట్లీ 1 year ago అదే టైంకి నా పెళ్ళి హడావిడి జరుగుతూ ఉందన్నమాట. ఐ ఫీల్ సో హ్యాపీ. మళ్ళీ 1 year తర్వాత మళ్ళీ నా సిస్టర్ పెళ్ళి కోసం అయితే ఇట్లా ప్రిపరేషన్స్ జరగడము. మనకి హెల్ప్ చేయడానికి మన రిలేటివ్స్ అందరూ వస్తారు కదండి, వాళ్ళందరికీ భోజనం కూడా పెడతారు. సో దానికోసం అయితే ఇక్కడ ఆ రోజు మటన్ బిర్యానీ చేస్తున్నారు. బియ్యం చెరగడం అంటే ఎంతమందికి ఇష్టం? నాకు ఇష్టం కానీ అస్సలు రాదు నాకు. ఇవన్నీ ఖచ్చితంగా నేర్చుకోవాలి. అంతరించిపోతున్న కళలు అనమాట. కోసం మనం కూడా నేర్చుకోవాలి ఎప్పుడైనా. నేను ట్రై చేశాను కానీ ఒకసారి అంతా కింద పడేసినాను. సో ఇక్కడ బిర్యానీ ఉడుకుతూ ఉందనమాట. ఆంబూర్ స్టైల్ బిర్యానీ చేస్తున్నాము. ఎందుకంటే మా సైడ్ హైదరాబాద్ స్టైల్ బిర్యానీ చేయరు. మ్యాక్సిమం చిత్తూరు, తిరుపతి ఇటు సైడ్ అంతా. సో ఆంబూర్ స్టైల్ బిర్యానీ అంటే టమాటాలు ఎక్కువ వేసి చేస్తారు కదా, అట్లాగా బిర్యానీ చేస్తున్నారు. ఇక్కడ మనం పూరన్స్కి కలర్స్ వేసినాము. మీరు ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియో చూసే ఉంటారు కదా, దాంట్లో నుంచి ఒక చిన్న క్లిప్ అయితే యాడ్ చేస్తున్నాను. చాలా పెద్ద ప్రాసెస్ ఇది యాక్చువల్లీ. బట్ హ్యాపీగా అందరు కలిసి చేసుకోవడంలో ఆ మజానే వేరు కదా. అబ్బా బిర్యానీ అండి, నాకు ఇప్పుడు చూస్తుంటే కూడా నోరూరుతుంది. ఎప్పుడెప్పుడు మళ్ళీ వెళ్ళి ఇట్లా బిర్యానీ తింటానా అని ఉంది. అదేంటో నేను ఎన్నిసార్లు చేసినా ఇంత టేస్ట్ రాదు. మేబీ అమ్మలు, పిన్ని వాళ్ళు అందరూ ప్రేమతో చేస్తారు కదా, ఆ ప్రేమ వల్ల ఎక్కువ టేస్ట్ ఉంటుందేమో. ఇది మా హాల్లోనే అందరికీ భోజనం అరేంజ్ చేసినాము. హ్యాపీగా కింద కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటూ భోజనాన్ని అయితే ఎంజాయ్ చేస్తాము. ఇట్లాగా మీలో ఎంతమందికి ఇట్లా హ్యాపీగా కింద కూర్చొని అందరితో కూర్చొని తినడం ఇష్టమో చెప్పండి. నేను కూడా వెయిట్ చేస్తూ ఉన్నాను అందరు వచ్చాక కలిసి తిందామని చెప్పేసి. నాకైతే చాలా చాలా ఇష్టము. ఇలాగా అందరూ కూర్చొని తింటుంటే, అందరూ కలిస్తే నాకైతే మా నానమ్మనే గుర్తొస్తుంది. సో మా నానమ్మ ఉంటే ఎక్స్ట్రా సందడి అనమాట. ఇంకా చాలా చాలా బాగుండేది. ఐ రియలీ మిస్ హర్ ఎ లాట్. అందులోనూ ఇలాంటి మూమెంట్స్లో ఇంకా ఎక్కువగా గుర్తొస్తూ ఉంటారనమాట. బట్ ఇట్స్ ఓకే, అయిపోయింది. మా నాన్నమ్మ చనిపోయి కూడా ఇట్స్ బీన్ 5 years అనమాట. ఇట్స్ ఓకే, లైఫ్ హ్యాపెన్స్ కదా, మూవ్ ఆన్ అవుతూ ఉండాలి. ఇక్కడ చింతకాయ చట్నీ చేశారు బిర్యానీలోకి. మీలో ఎంతమందికి కాంబినేషన్ ఇష్టం చెప్పండి. నాకైతే పెరుగు పచ్చడి కంటే చింతకాయ చట్నీయే బిర్యానీలోకి సూపర్గా ఉంటుంది. అసలు మీకు చింతకాయ చట్నీ తెలుసా అని కమెంట్ చేయండి. మా తమ్ముడికి అందరూ హాయ్ చెప్పండి. మా మేనమామ కొడుకు తమ్ముడే అవుతాడా,
ఐ డోంట్ నో. సో క్యూట్గా ఉన్నాడు కదా, భలే స్మార్ట్ ఉన్నారు ఈ కాలం ఏమైనా పిల్లలు. మనకంటే ఎక్కువ తెలివిగా ఉన్నారనమాట వీళ్ళందరూ. ఇంకా లంచ్ అంతా అయిపోయినాక బ్యాక్ టు వర్క్ అనమాట. మళ్ళీ ఎప్పుడో 8 o'clockకి స్టార్ట్ చేసినారు, జరుగుతూ ఉంది. ఇలా పండ్లు పంచుకొని ఒక్కొక్కరు ఒక్కొక్కటి చేస్తూ ఉండడము ఎంత బాగుంటుంది కదా. ఈ మూమెంట్స్ అన్నీ చాలా చాలా బాగుంటాయి నిజంగానే. మనందరికీ, మన అమ్మమ్మలకి, మన పిన్ని వాళ్ళకి ఉన్నంత ఓపికలు మనకు ఉన్నాయంటారా? మనము నెక్స్ట్ జనరేషన్స్కి ఇవన్నీ చేయగలమంటారా? మీరు కామెంట్స్ చేసి అయితే చెప్పేసేయండి. అయిపోయినవన్నీ ఇట్లా స్టీల్ డబ్బాలు ఉంటాయి కదా, పెద్ద పెద్ద డబరాలు, దాంట్లో వేసి అయితే స్టోర్ చేసేస్తున్నారు. ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క బొమ్మ వేస్తున్నారనమాట. ఇక్కడైతే మనము రొట్టి మలీదా కోసం అయితే అంతా ఆరబెట్టేస్తున్నాము. సో అది పండ్లన్నీ అయితే అవుతున్నాయి అన్నమాట. సో మెయిన్ వైల్ నేను ఇంకా అత్తమ్మ వాళ్ళ ఇంటికి బయలుదేరాలి. ఎందుకంటే మళ్ళీ ఎల్లుండే మనకి ఫంక్షన్స్ స్టార్ట్ అవుతాయి కాబట్టి, హల్దీ ఇలాంటివన్నీ. సో అందుకని ఇప్పుడైతే సర్దుకొని మనము ప్యాకింగ్ అంతా చేసుకొని అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి ఈవెంట్ అవ్వగానే, అంటే రిసెప్షన్ అవ్వగానే ఊరికి బయలుదేరుస్తున్నాను అనమాట నేను, బ్యాక్ టు ఢిల్లీ. సో అందుకని అయితే నేను అన్నీ ప్యాకింగ్ చేసుకుంటాను. మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటికి రాను కాబట్టి. సో మా మమ్మీ ఏదో బ్యాంగిల్స్ తెప్పించారనమాట. అంటే ఈవెంట్స్ వస్తున్నాయి కదా, నాకు కూడా బ్యాంగిల్స్ వేసుకునేది మ్యాచింగ్ వేసుకునేది ఇష్టం అనమాట. ఏమన్నా మల్టిపుల్ కలర్స్ తెప్పించినారు, చాలా బాగున్నాయి. బ్యాంగిల్స్ అన్నీ చూస్తూ ఉన్నాను. నాకైతే ఈ మల్టీ కలర్ది చాలా బాగా నచ్చింది. ఇది ఒక్కటి ఉంటే చాలు కదా, అన్నిటికీ మ్యాచ్ చేసుకోవచ్చు. డిజైన్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఒకవేళ దీని డీటెయిల్స్ ఎవరికైనా కావాలంటే చెప్పండి, నేను వాళ్ళ నెంబర్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. డిజైన్స్, క్వాలిటీ అన్నీ చాలా బాగున్నాయి. కొన్ని మా అత్తమ్మకు కూడా తీసుకున్నాము. సో ఆరెంజ్, ఇట్లాగా పర్పుల్ కలర్ ఒకటి, మెహందీ గ్రీన్ ఒకటి, అండ్ మల్టీ కలర్ తీసుకున్నాం అనమాట. ఎక్కువ వేసుకోరు మా అత్తమ్మ, బట్ అప్పుడప్పుడు ఈవెంట్స్ అప్పుడు వేసుకుంటారు కదా, అందుకనైతే కొన్ని తీసుకున్నాము. ఇంకా ఈవినింగ్ అయిందో లేదో ఏదో ఒకటి స్నాక్స్ పడాల్సిందే కదా, అందుకని ఇక్కడ శనగపిండి బోండాలు అయితే వేస్తున్నారు. నాకు శనగపిండి బోండాల కంటే బియ్యపిండితో చేస్తారు కదా బోండాలు, అవంటే చాలా ఇష్టం నాకు దీనికంటే. వీళ్ళు ఎంతమందికి శనగపిండి బోండాలు ఇష్టం, లేకపోతే బియ్యపిండి బోండాలు ఇష్టం అని చెప్పేసి నాకు కమెంట్స్. వీళ్ళందరూ మా మామ పిల్లలు అనమాట, మా మేనమామ పిల్లలు వీళ్ళందరూ. నాకు వీళ్ళని చూస్తుంటే చిన్నప్పుడు మూమెంట్సే గుర్తొస్తున్నాయి. మీకు గుర్తుందా, అమ్మ ఏదైనా రొట్టి కానీ పూరి కానీ కలిపితే చాలు, నాకు కొంచెం పిండి ఇవ్వు అని చెప్పి వెనకబడి ఎంతో కొంత పిండి తీసుకొని దాంతో మనమైతే బొమ్మలు చేసుకునే వాళ్ళం కదా. నాకైతే అదే గుర్తొస్తూ ఉండింది. వీళ్ళు బొమ్మలు చేయట్లేదు, పూరీలు రుద్దుతున్నారు, అంటే ఊరికే ఫన్ కోసం ఆడుకుంటున్నారులేండి. సో ఒక చిన్న మూమెంట్స్ ఐ జస్ట్ వాంటెడ్ టు క్యాప్చర్, బట్ ఇట్ వాజ్ రియల్లీ బ్యూటిఫుల్. సో ఇక్కడ బచ్చంక పూరి కూడా చేస్తున్నాము. బచ్చంక పూరి అంటే ఏంటి అని నన్ను కమెంట్స్లో అడిగారు లాస్ట్ వీడియోలో. ఇది ఏమీ లేదు, పిల్లల కోసం, అంటే సంతానం కోసం ఒక సిగ్నిఫికెన్స్ అనమాట, అంతే. సో డబ్బులు కూడా పెడతాము. ఇంకా ఎవరైనా చూడకుంటే ఒక్కసారి వెళ్ళి ఆ ఫుల్ వీడియో అయితే చెక్అవుట్ చేయండి, మీకు అర్థమవుతుంది దీని కాన్సెప్ట్ అంతా, ఎందుకు చేస్తున్నాము ఇలాగా అని చెప్పేసి. మీరు ఎలాగా పండగలకి అట్లాగా చేసుకుంటారో, మేము పండగలకి పిండి వంటలు అవంతా చెయ్యంగానే ఇట్లా పెళ్ళిళ్ళకే అన్నమాట. సో ఆల్మోస్ట్ 7:40, 7:38 అవుతుంది. ఎప్పుడో మార్నింగ్ 8 o'clockకి కూర్చున్నారు, ఇంకా కూడా జరుగుతూనే ఉంది. ఇది దాదాపు 2 days వరకు కంప్లీట్ ప్రాసెస్ జరుగుతుంది అనమాట. ఇదండి ఇవాల్టి వ్లాగ్. మరి మా ఇళ్ళల్లో పెళ్లి సందడి అంతా ఇలా ఉంటుందన్నమాట. ఈ పూరన్లు కజ్జికాయలు చేసే వీడియో పెట్టున్నాను కదా, దాన్నైతే మీరందరూ కలిసి సూపర్ డూపర్ హిట్ చేశారండి. 30,000 మంది పైగా చూస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. చాలా చాలా హ్యాపీగా ఉంది నాకైతే. చూశారు కానీ సబ్స్క్రైబ్ చాలా తక్కువ మంది చేసుకున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కాబట్టి అన్ని వీడియోస్ వస్తాయన్నమాట మీకు. బాయ్.